రండి రండి. ఏంటమ్మాయి గారు ఆలస్యం లేచారేంటండి? కళ్ళు కలవల్లా ఉన్నాయి. పాలు రెడీయేగానండి. రాత్రి స్టేజ్ మీదకి అసలు నిజంగానే ఆదిశక్తి వచ్చి ఉందండి. చూశారు కదండి రాత్రి మీరు వచ్చిన వంగత వాళ్ళందరినీ ఎలా ఉతికి పారేశానో. రాత్రి దెబ్బతో నాకు గట్టి నమ్మకం వచ్చేసిందండి. నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మీరు వచ్చి కాపాడేస్తారని. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు ఆపదలు ఎందుకు వస్తాయి? అసలు ఎదుటివాడిని చదవగలిగే లౌక్యం నీకు రావాలని రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. నిజమా అమ్మాయి గారు? రోజు నా గురించి మీరు దేవుడికి దండం పెట్టుకుంటారా? పాలు చూడు. బాగుంది నాన్న. బాగుందండి. శుభం. మరి అబ్బాయికి అమ్మాయి నచ్చింది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకోవడాలు కూడా మరి బాబు అబ్బాయి గారికి అమ్మాయి గారు పాస్ అయిపోయి సరే అండి. మరి అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అవ్వట్లేదు ఏంటండి? అయ్య బాబా. వెళ్తాం గారు మిమ్మల్ని కొంచెం బయటికి రండి. రండి. అమ్మాయి గారు మీకు పెళ్లి కొడుకు అన్ని విధాలా నచ్చితేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. చెప్పండి, మీకు అబ్బాయి నచ్చాడా? ఆడపిల్లలు నువ్వు ఇట్ట అడగగానే అట చెప్పేస్తారా? రైటే లేండి. ఇటప్పుడు కొంచెం ఇరకాడంగానే ఉంటుంది. ఓ పని చేయండి, అబ్బాయి మీకు నచ్చితే నవ్వుతూ తలదించుకోండి. నచ్చలేదు అనుకోండి కోపంగా నాకేసి తిరిగి చూడండి. అయ్యి బాబాయ్ అదేంటండి? అటు నవ్వు కాదు ఇటు కోపం కాదు, అటు బాధగా చూసి అర్థం ఏంటండి? నాన్నని చెల్లెల్ని మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. రైటేనండి. ఆడపిల్ల అంటే అంతే కదండి. పాప రేపు హేమ గారు కూడా అంతేలే. వదిలేస్తే లింకులు పెట్టేస్తాడు. నీకాయన నచ్చారా లేదా అది చెప్పు. పాస్ అయిపోయినట్టే. మా అమ్మాయి గారికి అబ్బాయి గారు పాస్ అయిపోయాడండి. ఇక పెళ్లి ఏర్పాటు చేసేసుకోండి. శుభం. అయితే కట్న కానుకల విషయాలు కూడా మరి ఏమండో మేమే బంగారం లాంటి ఆడపిల్లలు ఇస్తుంటే ఇంకా ఎదురుడుతారండి బాబు. నువ్వు ఊరుకో. సంతలో పశువుని పెట్టి బేరం ఆడినట్టు నన్ను మధ్యలో పెట్టి బేరం ఆడడం నాకు సుతరాం ఇష్టం లేదు. నేను అలా బయట నుంచి ఉంటాను, మీరు మాట్లాడుకోండి. మావాడు చిన్నప్పటి నుంచి అంతేలేండి. కొన్ని పద్ధతులున్న మనిషి, మధ్యతరగతి వాళ్ళం కదా. తప్పని తెలిసినా కొన్ని బాధ్యతలను నెరవేర్చడానికి కొన్ని పనులు చేయక తప్పదు. మరి ఏమంటారు బావగారు? అవన్నీ ఎందుకండి, ఆ పుచ్చుకునేది ఏదో ఒక ముక్క మా మనసులో వేయండి. ఒక 50,000 అయితే సబబుగా ఉంటుందంటారు. సరే బావగారు, మీ సంబంధం మాకు నచ్చిందండి. త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం. వస్తామండి. నమస్కారం. విన్నావటే 50,000 కట్టడం కానీ ఒక క్షణం ఆలోచించకుండా ఒప్పేసుకోండి మీ అన్నయ్య గారు. అంతటితో ఆగుతుందా? లాంఛనాలని అవని ఇవని ఇంకా అమాం బాపతు ఇంకో 10,000 దేగుతుంది. కాస్త దేగితే మాత్రం తప్పే ఉందండి. మంచి సంబంధం అనుకున్న తర్వాత ఒరే డబ్బు గురించిన ఆలోచన ఎందుకు బాబు గారు? ఈ ఇంటిని అమ్మేస్తాను. జోకులేస్తున్నారా బాబు గారు? లేదయ్యా, నిజంగానే అమ్మేస్తాను. తాతల నాటి ఆస్తి ఈ ఇంటిని అమ్మేస్తారా? అవును బాబు గారు. నాకు కుర్రాడు నచ్చాడు, అతని క్రమశిక్షణ నచ్చింది. ఈ రోజు లెక్కల ప్రకారం వాళ్ళు ఏమీ ఆకాశంలో లేరమ్మా. చాలా సబబుగానే అడిగారు. అయినా రేపు మీరు మాత్రం అడగరా? మీరు అడగకపోయినా నా బాధ్యతగా నేను ఇవ్వద్దా చెప్పండి? అందుకే ఇంటిని అమ్మేసేయాలనే నిశ్చయానికి వచ్చాను. మీ ఎరుకలో ఏదైనా మంచి బేరం ఉంటే చూడండి బాబు గారు. కాస్త ఇంటిని శ్రద్ధగా చూసుకునే మనుషులను చూడండి. బామ్మగారు. ఎవరు? మాధవ. రా బాబు కూర్చో. మా వెధవా ఇంట్లో లేడు. నేను మీతోనే పనుండి వచ్చానండి. నా కోసమా? ఏమిటి బాబు? నేను మిమ్మల్ని ఒకటి అడుగుతానండి, మీరు కాదనకుండా నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ముందు మాట ఇవ్వండి, తర్వాత చెప్తాను. సరే మాట ఇస్తున్నాను. ఏమిటో చెప్పు. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకోండి. డబ్బా? ఎందుకు? ఇది మీ డబ్బుగా బాబు గారికి మీరు ఇవ్వాలి. నా డబ్బుగా బాబు గారికి ఇవ్వాలా? ఎందుకని? లలితమ్మ గారికి మంచి పెళ్లి సంబంధం కుదిరిందండి. 50,000 దాకా కట్నం అడిగారు. ఆ డబ్బు కోసం బాబు గారు ఇల్లు అమ్మేస్తున్నారు. ఇల్లు అమ్మేస్తే ఆయన ఏమైపోతారు పాపం? అందుకే కదండి ఈ డబ్బు ఇస్తున్నాను. నాకు ఎప్పటి నుంచోనండి బాబు గారి పుస్తకం వచ్చేయించాలన్న చిన్న ఆలోచన ఉందండి. ఆ కోరిక ఉపయోగించుకుని ఈ డబ్బు బజార్ కింద ఇచ్చామనుకోండి, ఆ పెళ్లి ఖర్చుకి ఉపయోగపడుతుంది, ఆ ఇల్లు నిలుస్తుందండి. అవును, ఇంత డబ్బు ఎక్కడిది నీకు? అప్పు చేశావా? నాకు ఆవులున్నాయి కదండి, అందులో కొన్ని అమ్మేశానండి. మిగతావేమో బేరం పెట్టాను. ఇలా అన్ని అమ్మేసుకుంటే నువ్వేం తిందామని? మరెవరే
మీరంతా లేరేంటండి? మీ ఇంటికి వస్తే ఓ ముద్దు పెట్టరా? నాకు ఈ సాయం చేసి పెడతారు కదండి. మారేడు దళం శివుని పాదాలు తాకాలంటే ఏ చేతులు కాదంటాయి? ఎంత దొడ్డ మనసురా నాయనా నీది. ఏమిటి బామ్మగారు, నా కావ్యాలను మీరచ్చు వేస్తారా? అది కాదు బాబు గారు, మా వారు బోరుడు హైవేస్ నాకు వదిలి వెళ్ళిపోయారు. అనుభవించడానికి నేను నా మనవడు మిగిలాం. ఆ డబ్బు ఇలాంటి పుణ్యకార్యాలకు ఉపయోగిస్తే నా జన్మ తరిస్తుందనిపించింది. బామ్మగారు ఏంటండి పొద్దునే జన్మలు అయ్యి అంటున్నారు? నాన్నగారు పుస్తకాలన్నీ బామ్మగారు అచ్చు వేయిస్తారట మాధవ. అయ్యో బాబోయ్, ఎంత శుభవార్తనానండి. అనండి బాబు గారు, ఇక రామాయణం మహాభారతం పక్కన పేటేసి కూర్చుంటాయి మీ పుస్తకాలు. కానీ కానీ నా పుస్తకాల మీద మీకు రాబడి పెద్దగా ఉండకపోవచ్చు బామ్మగారు. మాకు పైసా రాబడి రాకపోయినా పర్వాలేదు బాబు గారు. ఒక మహాకవి రాసిన అపురూప గ్రంథాలు వెలుగు చూడాలి. మీరేమిటో, మీ కళానికున్న శక్తి ఏమిటో 10 మందికి తెలియాలి. ఏం మాధవ? లక్ష విలువ చేసే మాట అన్నారండి. ఆ మాటతో పాటే భజానగా ఇంత ఇప్పించేస్తే ఈ విషయం పాస్ అయిపోద్దండి. మాధవ, బేరాలు ఆడడానికి భజనాలు పుచ్చుకోవడానికి ఇది నువ్వు పశువుల సంతకెళ్ళి చేసే పశువుల బేరం అనుకున్నావుటయ్యా? ఇటువంటివి నచ్చవు నాకు. రైటే బాబు, ఇప్పుడు ఆవులు గేదెల మధ్య గడిపేవాడిని. అంతవరకు ఆలోచించాను. తప్పే. మాధవేం తప్పుగా అనలేదు బాబు గారు. మీకు ఎంతో కొంత ఇవ్వటం మా బాధ్యత, ధర్మం. ప్రస్తుతానికి 50,000 అట్టి పెట్టండి. ఇప్పుడు ఎందుకు బామ్మగారు? రేపు పుస్తకాలన్నీ వచ్చైన తర్వాత ఏకమొత్తంగా ఇద్దరు గాని. ఉంచండి బాబు గారు. పెద్దమ్మాయి గారి పెళ్ళని కూడా అనుకుంటున్నారట కదా, దేనికైనా అక్కడికి వస్తుంది. బామ్మగారు మాట కాదనకండి బాబు, ఉంచండి. మన అవసరం పాస్ అయిపోతుంది. ఇచ్చేయండి. ఏమిటి? ఏంటండి అమ్మాయి గారు, ఏమైందండి? ఏం లేదు. గుడికెళ్ళి వస్తున్నావమ్మా? పుట్టినరోజు కదా అని. కన్నెపిల్ల జరుపుకునే ఒక్కొక్క పుట్టినరోజు కన్నవాళ్లకు ఒక్కో హెచ్చరికమ్మ. కళ్యాణ ఘడి సమీపిస్తుంది సుమా అనే ఓ అందమైన హెచ్చరిక. కూర్చోండి నాన్న. ఎందుకమ్మా? కూర్చోండి. లేమ్మా, లే. ఈ పుట్టినింటి మహారాణి, మెట్టినింటి మహారాణి పిల్లపాపలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలమ్మా. అన్నట్టు మీ అక్కయ్య నీకు ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసింది నాన్న? నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు పంపింది. నువ్వు కూడా దానికి వెంటనే శుభాకాంక్షలు అందజేయాలి సుమా. దేనికి? మీ అక్కయ్య నన్ను తాతం చేయబోతుందమ్మా. బామ్మగారు వచ్చారేమో, ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొస్తానమ్మా. పోరా, జరిగితే చూడకూడదు. ఇటు అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఈవేళ పిఠాపురంలో ఆవులు పోటీ కదండి. నేను గంగ దివసం బయలుదేరుతున్నానండి. మా చంటిగాడు నేను లేని కదా అని తలా ఇస్తారేమో, మీరు కాస్త దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడే బయలుదేరుతున్నావా? మరి సాయంకాలం కదండి పోటీ.
పోనీ మధ్యాహ్నం వెళ్ళకూడదా? మధ్యాహ్నం బయలుదేరితే టైం ఏమి మిగులుద్దండి? ఆవు కాస్త అలుపు తీర్చుకోవాలన్నా ఈ సర్దుకోవాలన్నా ఇప్పుడు వెళ్ళడం రైట్ అండి. సరే, నీ ఇష్టం. ఉంటానండి. అదేమిటి? ఇంతకీ కావాల్సిన ఆవిడ మర్చిపోయానండి. ఈ ఏడాది కూడా బహుమతి నాకే పాస్ అయిపోవాలని కోరుకున్నారు కదండి. నువ్వు అడిగితే కదా. అయ్య బాబు అడగాలండి. కోరుకోండి బాబు. సరే, నీదే. చాలండి. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అయ్యో ఇంకా పడుతున్నారేంటండి? ఈవేళ మీ పుట్టినరోజు. లేవండి. అబ్బా లేవండి. రండి కూర్చోండి. ఇదిగోండి ఈ ఎన్నపూస ఒంటికి రాసుకుని ఈ మేగడతో మొహం రుద్దుకుని ఈ పాలతో తలారా స్నానం చేయండి. పాలతో స్నానం చేయడానికి నేనేం దేవతనా? కాకపోవడం ఏంటండి, అంతకన్నా ఎక్కువేనండి. రానంటే చంపేస్తామని వచ్చాను కానీ లేకపోతే వాళ్ళు వచ్చేవాడు కదా బాబు. ఏం పాపం? అంతర్వేది వెళ్లాల్సింది. ఎందుకో? మా ఆవిడ సముద్ర స్నానం చేద్దాం రమ్మంది. ఏమిటి విశేషం? ఇవాళ కార్తీక పౌర్ణమయ్యా బాబు. అందుకే కాబోలు అమ్మాయి గారు మధ్యాహ్నం వెళ్ళకూడదా అన్నారు. బండి తిప్పు. దేనికి? ఇవాళ అమ్మాయి గారు పుట్టినరోజే బాబు. సుమనస్సుడు. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఎప్పుడు వచ్చారు? ఉదయమే వచ్చాను బాబు గారు. ఆహా. యాత్రల్లో ఎవరో కళ్ళ డాక్టరు పుణ్యాత్ముడు కళ్ళు ఆపరేషన్ చేసి బాగు చేశాడు. అలాగా? అందుకే 4 రోజులు ఆలస్యమైంది. నాన్నగారు మీరు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారు. దేనికి? పెద్ద మనసుతో మీరు పెళ్లి సమయానికి అందజేసిన డబ్బు ఆ శుభకార్యానికి ఎత్తు వచ్చినట్టుగా సరిపోయింది. అందుకుగాను మీకెప్పుడు రుణపడి ఉంటానండి. అంత మాట అనకండి బాబు గారు. నా పుస్తకాల మీద సర్వసహా హక్కుల్ని మీకు ధారాదత్తం చేస్తున్నట్టు పత్రం రాయించాను. సాయంకాలం ఆ పత్రాన్ని పుస్తకాన్ని మీకు అందజేస్తాను. వద్దు బాబు గారు, అంతటి సన్మానానికి తగను నేను. ఆ కాగితంలో మాధవ్ పేరు రాయించి అతనికి ఇవ్వండి బాబు. మాధవ్ పేరా? అవును బాబు గారు, నేను మీ దగ్గర అబద్ధం ఆడాను. గంగలో మునిగిన కేదారనాథుణ్ణి చూస్తున్నా నేను తప్పు చేశాననే బాధ నన్ను తొలిచేసింది. నేను తమకిచ్చిన డబ్బు నాది కాదు. మాధవ ఆవులు నమ్మేసి డబ్బు తెచ్చి నాకిచ్చి తను ఇస్తున్నానంటే మీరు తీసుకోరనే భయంతో నేను ఇస్తున్నట్టు అబద్ధం ఆడించి మీకు ఇప్పించాడు. మాధవ? మన మాధవ? మీ ఇల్లు మీ చెయ్యి జారిపోకూడదని వాడి తపన. మీ పుస్తకాల్ని వాడి డబ్బుతోనే అచ్చు వేయించాలని వాడికి ఎప్పటి నుంచో కోరిక. అందుకే పుస్తకాలకి బయానా రూపంగా కొంత డబ్బిస్తే మీ ఇల్లు నిలుస్తుందని అలా చేశాడు బాబు గారు. ఆవులు ఏమయ్యాయా అని అడిగితే ఆసుపత్రిలో చేర్పించానని అబద్ధం చెప్పాడు. ఇందుకేనన్నమాట. మన్ను తినలేదని ఆ రోజు గోపాలుడు చెప్పిన అబద్ధం పెంచిన తల్లిని పునీతురాల్ని చేయడానికైతే మమత నిండిన ఈ గోపాలుడు ఈనాడు చెప్పిన అబద్ధం పెంచిన పంచని 10 కాలాల పాటు చల్లగా నిలపడానికమ్మా. నన్ను యువతలి గట్టుకు చేర్చిన మహనీయుడు అవతలి గట్టునే ఆగిపోయాడమ్మా. ఒక్కసారి వాణ్ణి మాధవం తీసుకురాగలవా? అలాగే నాన్న. అమ్మాయి గారు ఎంతసేపు అయిందండి వచ్చి? ఏంటి అమ్మాయి గారు అలా కొత్తగా చూస్తున్నారేంటి? నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు మాధవ. అయ్యే బట్టలు అదే పని అదే మొహం. నేను కొత్తగా ఊరుకోను అమ్మాయి గారు. నాన్నగారు నేను వెంటనే తీసుకురమ్మన్నారు. అలాగా పదండి.
ఏమిటే ఈ అమూల్యమైన గ్రంథాలు ఏమిటి అతలకు అంకితం ఇవ్వడం ఏమిటి? నేనేం చెప్పను? మావయ్య మంచి పని చేస్తున్నాడు అన్న. నాన్న, నెలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా జయదేవ కవిరాజ జయ గీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తి గరిమా పద కవిత్వాచార్య పదమందు ముదమందు వెంకన్న రావయ్య వితతవరమా రాయలై రమణుడై రవి భోజుడై నీవు రావయ్య రావయ్య రస కలశమా ఇట్టి నీ కన్న అర్కులింకెవ్వరయ్య అక్షరానందరసమి రుద్రాభిషేకమనగా నీకంకితము చేతుననగా నీకంకితము చేతును అనగా లలిత కలిత గుణమాన్య మత్కాయ సంజ్ఞ ధన్య ధన్య బాబు గారు, బాబు గారు, నాకు బాబు గారు, నాన్న, బావా, నాన్న, నాన్న! ఎందుకు చచ్చిపోవాలనుకున్నాను? నాకెవరూ లేరు బాబు గారు. నీ పేరేమిటి బాబు? మాధవయ్య. చూడు మాధవ్, దిక్కులేని వాళ్ళకి దేవుడే పెద్ద దిక్కు. మనం పుట్టింది బతకడానికయ్యా, చావడానికి కాదు. పద, మాతో పాటు మా ఇంట్లో ఉందిగా. నేను ఉత్తినే ఉండను, ఏదైనా పనిపించండి, చేస్తాను. అలాగే పనిపిస్తాను. పద. మహేశ్వరుడు, పరమేశ్వరుడు, లోకరక్షకుడు, ఇవన్నీ నీ పేర్లేక? ఒక్క మంచి పని కూడా చేయలేని వాడివి నీకెందుకయ్యా ఇన్ని మంచి పేర్లు? ఎందుకని గుళ్ళు గోపురాలు? ఎందుకని పూజలు పురస్కారాలు? చెప్పు, మాట్లాడు, మాట్లాడు, మాట్లాడు. ఎందుకంటే నువ్వు తప్పు చేసావు గనక.
అసలు నువ్వు అంటూ ఉంటే కదయ్యా తప్పు చేయటానికైనా ఒప్పు చేయటానికైనా. నువ్వు ఉన్నావు అనుకోవటం మా పిచ్చి, మా ఎర్రి, మా భ్రమ. వద్దు, నువ్వు మా మధ్య ఉండడానికి వీలేదు. పో, దూరంగా పో, ఈ గోదావరిలో కలిసిపో, ఈ గోదావరిలో కలిగిపో. ఏమిటి ఆవేశం? దేవుడి మీద నా నీ కోపం? ఈయన దేవుడు అవుతాడు బాబా. నమ్ముకున్న వాళ్ళకు మంచి చేసేవాడు దేవుడు, పూజలు చేసేవాళ్ళకు కాపు కాసేవాడు దేవుడు. ఈయన మనుషులకే మోసాడు బాబా. లేకపోతే రోజు శివారాధన చెయ్యందే మంచి కూడా ముట్టుకుని అయ్యగారిని అర్థంతరంగా తీసుకుపోతాడా? అలాగా? ఆ, అయితే మాత్రం నీకేం అధికారం ఉందని దీన్ని నీటిపాలు చేయాలనుకుంటున్నావు? ఇది నేను చేసుకున్న బొమ్మ, దీని మీద అధికారం నాకు ఎందుకు ఉండదు? నువ్వు చేసుకున్న బొమ్మ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆ దేవుడు చేసుకున్న బొమ్మల మీద ఆయనకి అధికారం ఉండదా బాబు? బొమ్మ పాత్ర ముగిసింది, రంగస్థలం మించి తప్పించేశాడు. ఆప్తులేని వ్యక్తులు దూరం అయితే వెలితిగానే ఉంటుంది. మెల్లమెల్లగా ఆ బాధని మర్చిపోవాలి. ఎలా మర్చిపోమంటావు బాబా? 10 మాటల్లో 5ంటికి అర్థం చెప్పలేని వాడిని ఆయనతో పాటు సమానంగా కూర్చోబెట్టి ఆయన రాసిన పెద్ద పెద్ద పుస్తకాలన్నీ నాకు అంకితం చేశారు. నేనంత గొప్పనా బాబా? అంత పెద్దోడ్నా? నాకు తాహతుందా? నా కింద కీర్తినిచ్చి వారు కీర్తి శేషులు అయిపోయారు. నా మేళం మణారు వేసి ఆయన బట్టలో కలిసిపోయారు. ఊరుకో మాత్వా, ఊరుకో. నీ బాబుగారి ఆత్మ శాంతించాలంటే త్వరలో ఆ పుస్తకాలన్నీ అచ్చు వేయించి ప్రజలకు అందించు. ఆయన పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఇక నాన్నగారి పుస్తకాల సంగతి మర్చిపో మాధవ. ఈ ఇల్లు నిలబెట్టాలనుకున్నావు, అందుకు నువ్వు కష్టపడింది నష్టపోయింది చాలు. ఆ రుణం మేం తీర్చుకున్న తర్వాత ఆ పుస్తకాలు అప్పుడే అచ్చు వేయించచ్చు. మీరు రుణం తీర్చుకుంటారా అమ్మాయి గారు? అయితే ఆ డబ్బు నేను అప్పుగా ఇచ్చానండి. ఆ మాత్రం డబ్బుకే మీరు రుణం అనుకుంటే అయ్యా అమ్మా ఏ దిక్కులేని నన్ను చిన్నప్పటి నుంచి అయ్యగారు సాకారే, మరి ఆయనకి ఎంత రుణపడి ఉంటానండి? అయ్యగారు లేదు కదా అని మీ ఇష్టం మాట్లాడితే పాస్ అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు మాధవ, నా ఉద్దేశం అది కాదు. పుస్తకాలు అప్పు చెప్పేటప్పుడు అయ్యగారు నన్ను రామయ్య అన్నారు, కృష్ణయ్య అని పిలిచారు, కృష్ణదేవరాయలు అన్నారు. నేను నిజంగా అంత గొప్పవాడిని కాకపోయినా కనీసం వాళ్ళ మంచితనంలో కొంత చూపించుకునేవండి. నీకు మించిన బరువును మోస్తున్నావనే కానీ మరేం లేదు మాధవ. నీ ఇష్టం. నాన్నగారిని చనిపోకుండా బ్రతికిస్తానంటే మాకు మాత్రం సంతోషం కదా? మనం ఎవరూ కాదని ఆయన బతికించేది. ఆయన రాసిన ప్రతి అక్షరంలో ఉన్న ప్రాణం, ప్రతి పదంలో ఉన్న భావం. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఊరుకోండి అమ్మాయి గారు, ఊరుకోండి. వీటన్నిటినీ మీరు చెప్పిన విధంగా ఇలా క్యాలికో బైండ్తో అచ్చువేయాలంటే దాదాపు ₹1,00,000 అవుతుంది. లక్ష ఏంటండి? కొంచెం ఎక్కువైనా గానీ ఘనంగా అందంగా అచ్చవ్వాలండి. మరైతే బజానా అండి. ఇదిగోండి, ఈ డబ్బు ఉంచండి, లెక్కెట్టుకోండి. మాధవన్న బాబు గారు పుస్తకాలు అచ్చు వేస్తున్నాడు కదా, ఆ పుస్తకాల మీద బోలెడు డబ్బు వస్తుంది కదా. మళ్ళీ మీ అమ్మని, పిన్నుల్ని, అత్తయ్యల్ని అందరినీ కొని తీసుకొస్తాడు కదా. అప్పుడు దొడ్డంతా పశువులతో, ఇల్లంతా పాడితో మళ్ళీ పాత రోజులు వచ్చేస్తాయి కదా స్వామి. అనుకున్న టైంలో అనుకున్నట్టుగా అచ్చేసి ఇచ్చేశారు. చాలా సంతోషంగా ఉందండి. ఇవి ఇంత త్వరగా ప్రింట్ అవటానికి కారణం మీరు, మీ పట్టుదల. ఇవిగోండి మీ పుస్తకాలు. అందంగా అచ్చయ్యాయా? చాలా బాగున్నాయండి. మా బాబు గారే పట్టుబట్టలు కట్టుకుని ముస్తాబాయి వచ్చినట్లుగా ఉన్నాయండి. ఏంటయ్యా ఈ అడావుడి? అయ్యగారు రాసిన పుస్తకాలు. ఓహో, ఆగండి ఆగండి. ఇదేంటి పిచ్చాసుపత్రి బండి ఉందండి ఇక్కడ?
బంగారం లాంటి పిల్ల ఇదేం కర్మమో. ఏంటండి ఇది? ఇప్పుడు నేను చూసింది అమ్మాయి గారేనా? ఏమే మాధవ, ఏ జన్మలో మేమెవరో ఏం పాపం చేశాము, అది శాపమై పిల్లగా చుట్టుకుంది. అసలు ఏం జరిగిందండి? లలితకి 15 రోజుల ముందుగానే పురుడొచ్చిందని తెలిసి నేను హేమ లలిత ఇంటికి వెళ్ళాం. రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల. 4 రోజుల్లో కాస్త తెరిపిగా అనిపించింది. ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమని 4 రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను. అదే అదే మాధవ నేను చేసిన మహాపరాధం. అవునమ్మగారు, మీరు ఆ 4 రోజులు అక్కడ ఉండుంటే ఇలా జరగకపోను. హేమమ్మగారు కనిపెట్టలేదు కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను. చంపేశాడని పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను. వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది. నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు. డబ్బులు విరిజిమ్మి వాడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు. ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు. ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం, కొట్టడం, రక్కడం. అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోవడానికి కారకుడైన ఆ దౌర్భాగ్యుడు పురుగులు పడి తోస్తాడు. లేడీస్ అండ్ జెంట్మెన్, గాడ్స్ కపుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం. లైట్స్ ఆఫ్ అవుతాయి. లేడీస్ అందరూ ఇటుపక్క, జెంట్స్ అందరూ అటుపక్క. లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్, జెంట్స్ దట్ సైడ్. లైట్స్ ఆఫ్. పడి తోస్తాడు. ఎవరు? ఏ మర్చిపోయావా? గుర్తొప్పిస్తాను ఉండరా. ఇది పోలీస్ కేసు కాదు, మెంటల్ కేసు. పిచ్చి. ఇందాక నేను వచ్చేటప్పుడు కూడా డిప్ప మీద ఒకటి కొట్టాడు. సరస్వతి, ఏంటలా పిచ్చి మొహం వేసుకొని చూస్తావు? నువ్వు మెంటల్ హాస్పిటల్లోనే పనిచేసేది. ఇది పిచ్చి కాదంటావా? ఇందాక నేను అటు వెళ్తుంటే నన్ను కూడా జుట్టు పట్టుకుని లాగాడు. అదిగో అదిగో ఆ పిచ్చి కళ్ళు తిప్పడం చూసారా? అమ్మో, ఏం చేస్తాడేమో. జాగ్రత్త నాయనా. అయ్యో 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 ఇంకోటి చూస్తున్నాడు. అమ్మో అమ్మో, అయ్యో తప్పండి తప్పండి. అయ్య బాబాయ్.
ఈజ్ ఓకే. ఒకవేళ వైల్డ్గా ప్రవర్తిస్తే ఇందాక ఇచ్చిన ఇంజక్షన్ మరో డోస్ ఇవ్వండి. అలాగే సార్. ఆఫ్టర్ 1 hour ఒకసారి చెకప్ చేయండి. ఓకే సార్. మాధవ, మాధవ, నీకోసం శ్రీపతి గారు వచ్చారు. మాధవ, ఏమిటిది? ఏ జన్మ పాపం, ఏ దురదృష్టం హేమ రాకూడని చోటికి చేరుకుంది. తనకు కాపుగా ఉండాలన్న ఉద్దేశంతో నువ్వు కావాలని నిప్పుల గుండంలోకి దిగుతున్నావా మాధవ? లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు? కానీ ఆ ఆంజనేయుడు వెనుక కొండంత అండగా ఆ కోదండరాముడు ఉన్నాడయ్యా. నాకు మీరు లేరా బాబు? ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. పేగలి చొక్క వెలగా వెలగాం వెలగాం ఏం మాధవా? నువ్వే పో. ప్రాణాలు చేయక దించరా, మందులు మింగాలి కానీ మందు సీసాలు మింగకూడదు. సరస్వతి, నాకు ఒకసారి అమ్మాయి గారితో మాట్లాడాలని ఉంది, కుదురుతుందా? ఆ మున్న పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు. ఓ పని చేస్తాను, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి హేమని తీసుకొస్తాను. దూరం నుంచి చూదురు గాని. ఏం బ్రదర్, ఇప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం, నువ్వు మూడో క్యాండిడేట్ వా? సరస్వతికి బీటేస్తున్నావా? ఎవరి కేసు చూస్తున్నావు? నీకేసే. ఇప్పుడు కాదు, ఇందాక. నీకేసే. ఇందాక నేను పిలవని క్రితం ఎవరి కేసు చూస్తున్నావు? అబ్బో, వార్డు బాయ్స్ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే జనానికి మన ఆసుపత్రి నమ్మకం ఉండదు. మళ్ళీ ఇలాంటి జోకులు వేసావనుకో నీ మొహం చెడకైపోతుంది. మళ్ళీ కుట్టేదేమిటి? మరి అదో ఎక్కడి నుంచి పాస్ అయిపో. పాస్ అయిపో. పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే పిచ్చి వాడికా నాకా? పిచ్చివాడికి. వాట్స్ ది కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్? షీ స్లోలీ ఇంప్రూవింగ్. ఈమెకు సేమ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, వి విల్ కంటిన్యూ. హూ ఇస్ దిస్ పేషెంట్? న్యూ అడ్మిషన్. ఓ, ఐ సీ. Ah!
కూర్చోండి. అయ్యో నేను మీ మాధవుణ్ణి. అమ్మ. అమ్మగారు. అమ్మగారు. కూర్చోండి. అమ్మగారు. మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా, ఇంతక ఆడుకుంటున్నాం. ఆ అమ్మాయి ఎక్కడే దూకింది, అక్కడే దూకాను. దూకి చెమ్మ చెత్తా చాడేసిపోతా పోయిందా. ఎందుకు అమ్మాయిని కొడతావు? రాక్షసులాగా నీ మొహం పీకపోద్దాం అనుకున్నావు. నీ కాళ్ళు దొక్కుతాను, నీ పుడు పీకేస్తాను, నీ పీక పిసికి ఏంటి? అక్కడ కుర్చీలో కూర్చున్నామని ఇక్కడ మంచం మీద పడుకున్నానేంటి? అక్కడ నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకొచ్చావు. ఏమిటిది? వాట్ హ్యాపెండ్? ఎవ్రీథింగ్ ఓకే? ఓకే ఓకే. వెళ్ళండి, మీరంతా వెళ్ళిపోండి. ఆల్రైట్. ఆల్రైట్ సార్. అమ్మాయి గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? అమ్మాయి గారు బాగానే ఉన్నారు, కానీ మీరు అలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి ముదిరిందని షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. అటు చూడండి, అలా నీరసపడిపోతారు. ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం, నత్తి రావడం, నడవలేకపోవడం, ఇవన్నీ జరుగుతాయి. అమ్మాయి గారు మీరు చేంజ్ చేసుకుంటే ఊరుకుంటామేంటి? నిజమే, కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి. మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి. టింగ్ టింగ్ టింగ్. నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా, నేను నీలాగే పిచ్చివాణ్ణి, అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట. ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు? నీకోసమే సరస్వతి, నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. అవన్నీ తిరిగ్గా తర్వాత. ముందు వెళ్ళి ఆ పేషెంట్స్ రెడీ చెయ్యి. ఇవాళ వాళ్ళని అలా పిక్నిక్ తీసుకెళ్తా. దాని గురించే. నువ్వేంటి ఆ పిచ్చి మాధవతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావట? అవన్నీ నీకు అనవసరం, ముందు వెళ్ళు. అవునులే, ప్రతి విషయంలో నేను నీకు అనవసరం, అన్ని విషయాల్లో పిచ్చి మాధవ అవసరం. అంతే, కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి. నీకు జడ ఎందుకురా? మిమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తాను, వదలండి. సెక్యూరిటీ దిగు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. సైలెంట్ సైలెంట్. డాక్టర్ డాక్టర్, మాధవ్ కనిపించట్లేదు. కనిపించట్లేదా? వెతకండి సార్. మీకే తెలిసి ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సోల్జర్. ఎస్ సార్. వెనకటికి ఒకసారి 2190వ సంవత్సరంలో నేను 2190 అంటే చాలా ఏళ్ల క్రితం అన్నమాట అండి. ఎస్, 2190వ సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్గా వచ్చి పొట్టలో పొడిచాడు. అప్పుడు మీ పొట్ట వెనకుండేదండి? ఎస్, మేజర్లకు అలాగే ఉంటుంది. నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహంలాగా వచ్చింది. మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి? యుద్ధాల్లో అలాగే జరుగుతుంది. బాబు అయినా నేనేం లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపాయ నరికినట్టు కసకస కసకస శత్రువులు హరిగా
ఏం జరిగింది డాక్టర్? వీడు అమ్మాయి గారు కాదు. నోరు మై మై సార్ పాపం అమాయకురాలని హేమ గదిలోకి వెళ్ళి అగాచ్యం చేయబోతుంటే అది తప్పని చెప్తే నా మీద తిరగబడి కొడుతున్నాడు. ఎవడో అఘాయిత్యం చెప్పి నువ్వే సార్. వీడికి ఎప్పటి నుంచి హేమ మీద కన్నుంది సార్. అది తప్పని చెప్పి నర్సు కూడా కొనబేడు సార్. వీడు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తాడు సార్. వెళ్ళి షార్ట్ ట్రీట్మెంట్ ఏర్పాటు చేయండి. వెళ్ళండి. Let us pray, dear friends. రాత్రి మీకు భయం లేకుండానే బాగానే నా మాటేడి తడబడుతుంది. చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని. కొంచెం కోలుకోగానే మామూలైపోతుంది. బాబు హుసేన్ లేచి నిలబడు. ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా, వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు. నిన్న ఓ సిస్టర్ని రాయి పెట్టి కొట్టావట. కొట్టాను సార్. తప్పు కదూ. ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది. క్షమించమని ప్రార్థించు. క్షమించు ప్రభువా. క్షమించు ప్రభువా. మాధవ, ఇక్కడున్న ఆడవాళ్ళు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు, ఒంటరి వాళ్ళు. వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ. రాత్రి నువ్వేదో హేమ మీద అఘాయిత్యం చేయబోయేవట. నేను మా అమ్మాయి గారి మీద అఘాయిత్యం అదంతా అబద్ధం సార్. ఆవిడంటే నాకు ప్రాణం. అయితే ముద్దెట్టుకో. మాధవ, రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా? వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు? అమ్మాయి ఇంకెందుకు, అందుకే. చెప్పు మాధవ, ఎందుకు వెళ్ళావు? ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వినిపిస్తే వెళ్ళాను. అరుపు వినిపించిందా? ఏమమ్మా అరిచావా నువ్వు? చెప్పడమ్మయ్య గారు, రాత్రి మీరు అరవలేదు. మాట్లాడండి, నాకు మీరు ఒక్కరే సాక్ష్యం. వీళ్ళంతా నన్ను తప్పడుతున్నారు, నన్ను నన్ను నానా మాట్లాడుతున్నారు. మాట్లాడండి. నేను రాత్రి మీ మీద ముందు చీరలాగాడా జాకెట్ చింపాడా చెప్పండి అమ్మాయి గారు. కూర్చోండి, కూర్చోండి. వీడే కదండి అమ్మాయి గారు. రాత్రి మీ గదిలో తోడుపడి అల్లరి చేయకపోతే నేను వచ్చి అడ్డుకుంది. చెప్పండి అమ్మాయి గారు. వీడిని సార్, వీడు మనిషి కాదు సార్, పశువు. ఈ రాక్షసుడిని, ఈ దౌర్భాగ్యుడు రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో చొరబడి అఘాయిత్యం చేయబోతుంటే
సార్ సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ బతుకు నాశనం అయిపోయాడు సార్. వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమావ చెప్పించకుండా ఏ తప్పు చేయని నన్ను తప్పుపట్టి మీరు పెద్ద తప్పు చేశారు. మీరే కాదు, ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పు చేశారు. వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు క్షమించు. అమ్మా అమ్మాయి గారు నన్ను నన్ను గుర్తుపట్టేశారా? మనం ఇక్కడ ఉండొద్దు. మన ఇంటికి వెళ్ళిపోదాం. పదండి. రండి అమ్మాయి గారు. ఎవరు నువ్వు? పెద్ద డాక్టర్కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా? ఎన్ని గుండెలరా నీకు? మీకు తన పేరు చెప్పారని నన్ను కర్ర తీసుకుని కొట్టాడు సార్. లేదు సార్, ఈ పిచ్చోడు మాటలు ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది. తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిత్యం చేస్తావా? యూఆర్ సంబర్లీ డిస్మిస్. గెట్ అవుట్. సార్ ఈ ఒక్కసారికి నథింగ్ డూయింగ్. ఈ కాంపౌండ్ లో అడుగు పెట్టామంటే పోలీసులు పిలిపించి ఐ విల్ గెట్ యు అరెస్టెడ్. గెట్ లాస్ట్. అయితే ఒక 2 నెలల్లో అమ్మాయిని తీసుకెళ్ళొచ్చన్నమాట. ఈ ఇంప్రూవ్మెంట్ చూస్తే అలాగే అనిపిస్తోంది. నమస్కారం. నమస్కారం అమ్మా. ఆమెను పిలిపిస్తాను, కూర్చోండి. హేమ పరిస్థితి మెరుగైందని విన్నాను. అంతా నీ చలవే మాధవ. నాదే ఉందండి, అంతా పయోడు దయ. హలో మాధవ. నమస్కారం డాక్టర్ గారు. ఎక్కడయ్యా? అయ్య బాబాయ్,
ఇక్కడ అండి. ఏమిటి సంగతి? కుచుకులు పిచుకులు చిక్క చిక్క హే ఇంప్రూవ్ isn't it? ఎస్ డాక్టర్. చిప్పు చిప్పు చూడు ఎవరొస్తున్నారో చూడు. పిన్ని. హేమా, నేనే మీ అత్తయ్యని. మావి కూడా వచ్చారు. నేను మావయ్యని. నీకోసం పాపాయిని కూడా తీసుకొచ్చాను. చూడు కాస్త ఒడ్డు చేసింది కదా. పాపం తెచ్చి నాకు అప్పగించిందంటే తన వస్తువుల్ని తన మనుషుల్ని గుర్తుపడుతున్నమాటే కదా సరస్వతి. నిజమే. మామూలు మనుషుల్లో ఒకరి మీద ఒకరికి అభిమానం ఎందుకు ఎలా కలుగుతుందో తెలియనట్టే ఈ పేషెంట్స్ లో కూడా ఒకరిని చూస్తే అలా దగ్గరైపోతారని డాక్టర్ గారు కూడా మీ ఇద్దరి గురించి అనుకుంటున్నారు. మిగతా వారి ప్రమేయం లేకుండా మీ ఇద్దరే కలుసుకునేలా ఏర్పాటు చేస్తాను. ఆమెలో పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించేలా ప్రయత్నం చేయకూడదు. నేనే నిన్న సహాయం అడగాలనుకున్నాను సరస్వతి, కానీ నేను నువ్వే. చేస్తున్న ఈ చిన్న పని ఆమె గురించి మీరు ఇక్కడ అనుభవిస్తున్న బాధ కన్నానా? ఏమిటో ఆ పిచ్చివాడు సరస్వతి ఎప్పుడు అలాగే మాట్లాడుకుంటూ ఉంటారా? మాట్లాడుకోరే పాపం. మరి మాట్లాడుకోపోతే ఎందుకు పెదవులు అలా కదులుతున్నాయి? మాట్లాడుకుంటే కాళ్ళు కదులుతాయి గాని పెదాలు ఎందుకు కదులుతాయిరా? ఓహో అబ్బో, నువ్వు కూడా కొట్టేవే. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నాకే. అమ్మో ఇందాక నువ్వు ఆ పాపనిచ్చేవే, ఇదిగో నా దగ్గర జాగ్రత్తగా ఉంది. కానీ పాప బొజ్జోటం లేదు. నువ్వు వచ్చి పడతావా? పాప బొజ్జుంటుంది. సరస్వతి. హేమా, నేను ఇక్కడున్నానేమిటి? కొద్దిగా ఒంట్లో బాగుండకపోతే ఇక్కడికి తీసుకొచ్చారు. రేపింటికి వెళ్ళిపోదు గాని. ఇందాక జోలపాట పాడింది మాధవ. మాధవే కదూ? అతను ఇక్కడున్నాడేమిటి? చెప్పు సరస్వతి. సోల్జర్ సోల్జర్ గెట్ అప్. మన సరిహద్దుల దగ్గర ఏదో అలజడి వినిపిస్తోంది. మన సైనికులు ఆల్రెడీ ట్రైన్ లో బయలుదేరిపోయారు, కానీ ఇంజన్ లేదు. నువ్వే ఇంజన్. మీరున్నారు కదా మేజర్. నో, నేను నేల మీద హెలికాప్టర్ లో ఎగురుతూ పైన పెడుతున్న ట్రైన్ లోకి శత్రువులు దూకుండా చూడాలి. దట్స్ మై డ్యూటీ. ఏమిటి మేజర్, కింద నేల మీద హెలికాప్టర్ ఎగురుతూ ఉంటే పైనుంచి ట్రైన్ వెళ్తుందా? ఎస్, ప్రపంచ యుద్ధాలు అలాగే జరుగుతాయి. మనం ఏం చేయలేం. కమాన్. నేను ఆ ట్రైన్ ఎక్కి అలాగే వెళ్ళిపోను. నువ్వు మా సైన్యంలోనే ఉండాలి. అలాగే మేజర్. థ్యాంక్ యూ. అలాగే. నీకోసం ప్రాణాలకు తెగించి అంత కష్టపడ్డాడమ్మా మాధవ.
నేను వెంటనే మాధవ్ చూడాలి. నన్ను తీసుకెళ్ళవ సరస్వతి. అలాగే. రైలు ఇటు ఆగిపోతే ఎట్ట వెనక నుండి విమానాలు వచ్చి గుద్దుకుంటాయి చట్టం. గార్డు జెండా ఊపాడు, అందుకే ఆగిపోయింది. అయితే వీడు పిచ్చి గార్డు, మంచి గార్డు కావాలి. పాప నువ్వే మంచి గార్డు. దా దా భయపడకే. దా దా. నాన్న, మా పెళ్లికి ముహూర్తం పెట్టించమని సిద్ధాంత్ గారికి చెప్పావా? అవునరా, బావ పోయి అప్పుడే ఏడాది కావస్తుంది. సంవత్సరం తిరగకుండా అమ్మాయికి పెళ్లి చేస్తే ఆయనకి కన్యాదాన ఫలం కలుగుతుందట. మరి పక్షం రోజుల్లో సంవత్సరం రాబోతుంది. అందుకే ఈ లోపల ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూడండి అని చెప్పాను. వద్దు నాన్న, నువ్వేం తొందరపడకు. ఏమిట్రా, హేమకు పూర్తిగా నయమైపోయింది, రేపు ఇంటికి తీసుకెళ్లిపోవచ్చని కూడా చెప్పారుగా. ఏమైనా హేమన్ నాకు ఇచ్చి చేయడం న్యాయం కాదు. న్యాయం కాదా? అదేమిట్రా? మాధవ, రండి అయ్యారు, రండి కూర్చోండి. చాలారా నీ మర్యాదలు. చండాలుడా, కడుపులో ఇంత కుట్ర రాసుకుని మొహానికి ఇంత నవ్వు పూసుకుని ఎంత వినయం నటించారా మా ముందు. అయ్యారు మీరు ఏమన్నారు అయ్యా అర్థం? నిన్ను మా ఇంట్లో ఒక కుర్రాలుగా చూసుకున్నాను రా. అందుకే హేమ నువ్వు కలిసి తిరిగిన, హేమ నీ ఇంటికి వచ్చినా నీ మీద నాకు వేసమెత్త అనుమానం కూడా కలగలేదురా. ఒరేయ్, హేమ చిన్నప్పటి నుంచి నా ఇంటి కోడలు అవ్వాలని అవుతుందని ఎంత మర్చిపోయాను రా. అలాంటి పిల్లని ఎగటన్నుకు పోయి నువ్వు పెళ్లి చేసుకోవాలనే దుర్బుద్ధి ఎలా కలిగిద్దా నీకు? బావగారు ఎంత అభిమానించేవారు. ఆయన రాసిన కావ్యాలన్నీ అంకితం కూడా ఇచ్చారే నీకు. అటువంటి మహానుభావులకి ఇంత స్వామిత్రోహం ఎలా తలపెట్టావురా అప్రోచుడా? ఒరే, ఆయన బ్రతుకుంటే ఇప్పుడు రా నీ దురాలోచన తెలిసి గుండె పగిలి సచ్చుండేవాడు రా. ఇంకా ఎందుకురా వెధవ బ్రతుకు? వా, అంత పనిచేసేయండి ఎదవా, తప్పు కదండి. ఎరా, తెన్నింటి వాసాలు లెక్క పెడతావా? అసలు ఈ పుట్టగతులు ఉంటాయరా? ఇట్టండి అదేనండి, ఇట్ట ఎవరు పని చేస్తాను వదిలిపెట్టండి, నరికి పోగులు మీకేం తెలుగు అమ్మాయి గారి మీద నీకు నీకు పాడుబుద్ధలా కలిగిందిరా. నువ్వు మనిషిగా పశువురా, పశువు చెప్పుకోవరా ఇలాంటి తప్పుడు చేస్తావు. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా? ఇంకా ఎందుకురా కావాలని బురద పులుముకుంటావు? నేను నానా మాటలు అంటుంటే నేను అట్లాంటి వాడు కాదు బాబు అని చెప్పాడు. ఇంకా ఎందుకురా పిచ్చోళ్ళ నటిస్తావు? ఏం బాగుంకుందామని నిన్ను చేరదీసి ఎంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది. మనసు చెప్పుకోరా. నీ బతుకు గురించి ఆలోచించుకుంటా వాళ్ళ రుణం తీర్చుకోవడానికి ఉన్న హస్తం తమ్మేసి వాళ్ళకి సాయం చేసేది అది నువ్వు చేసిన తప్పు. నువ్వేమిటో నీ భవిష్యత్తు ఏమిటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలని 24 గంటలు ఏడ్చేవి. ఇలా ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసుకున్నారు. తడి దేవత సొంత చేసుకునేంత మాటలు పిచ్చవా?
నీ బతుకి ఓ తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి ఓ మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే. దేనికిరా? దేనికి? ఇలా పిచ్చోళ్ళ మధ్య నరకేతం అనిపించడానికా? ఏదో ఓ తాగుబోతే అథవా నానా కూతురు కూర్చోడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నువ్వెవరో నువ్వేంటో తెలిసిన ఆ పెద్ద అన్నారే మాట్లాడినారంటే ఒరే మాధవా, నిన్ను ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకోలేదు. కుళ్ళు కుళ్ళు ఏడు చచ్చిపోయేదాకా ఏడవరా ఏదవా, నీ ముఖం నాకు ఏదవని. మాధవా మాధవా ఎక్కడా మాధవా బయటికి రా. వస్తున్నా. లోపల ఏం చేస్తున్నావు? చెప్పకూడదు. మరి అంతసేపు ఇలాంటి పిచ్చి పిచ్చి జోక్ వేసావంటే ముఖం పెరగైపోతుంది. మరి కొట్టండి. పిచ్చి నీకా నాకా? ఓహో పిచ్చి నీకే. మాధవ చచ్చిపోతా. చాలా బాగుంది. నేను ఇక్కడ వెళ్ళే. ప్రభులు వచ్చారా ప్రభులు? ఏమిటమ్మా? ఒక జీవితానికి సంబంధించిన ముఖ్యమైన సమస్య గురించి ప్రభు సలహా కావాలి ఫాదర్. ఏమిటో చెప్పమ్మా. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు. ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ప్రాణం కంటే మిన్నగా ప్రేమించింది. కానీ వాళ్ళిద్దరు కులాలు వేరు, అంతస్తులు వేరు. ఆ కారణంగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట పెదవుల దాకా వచ్చినా నోరు విప్పి అతనికి ఎన్నడూ చెప్పుకోలేకపోయింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే అంతులేని అభిమానం. ఆ అమ్మాయి సుఖ సంతోషాల కోసం తన యావదాస్తిని ధారపోశాడు అతను. మానసికంగా శారీరకంగా చిత్రహింసల్ని భరించి గతి తప్పిన ఆ పిల్లని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. పెళ్లి చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ అబ్బాయిని చేసుకోవాలా? కట్టుబాట్లకి లొంగిపోయి మనసు చంపుకొని పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవాలా? ప్రభువుని అడిగి చెప్పండి ఫాదర్. ఎవరా అమ్మాయి? నేనే ఫాదర్. మరి ఆ అబ్బాయి? నాకు అనవసరం. ఆ అబ్బాయి ఎవరైనా సరే నాకు అనవసరం. అటువంటి అడగకూడని ప్రశ్నలకు ప్రభు మేము సమాధానం చెప్పంగాక చెప్పం. అంతే. చెప్పం. ప్రభుని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారా? ప్రభు కోపం వచ్చి పైకి వెళ్ళిపోతాడు. నేను ఇక్కడ ఎవరైనా పైకి వచ్చారంటే తూకేస్తా. పండి, దూరంలో పండి. హెలికాప్టర్ హెలికాప్టర్. ఊరుకోవయ్యా. మేము మనిషిని పుట్టించినప్పుడు అతని కులం లేదు, మతం లేదు. కానీ మీకు మీరే ఆ కట్టుబాట్లు పెట్టుకున్నారు. మీరు పెట్టుకున్న ఆచారాలు మీరు గౌరవించి తీరాలి. కాదంటే నేను నా ప్రభు ఇక్కడి నుంచి దూకేస్తాం. అప్పుడు మీకు దేవుడు ఉండడుగా. ప్రవర్తిస్తున్నావు. ఆ మాటలకు అర్థం ఏమిటో నాకు తెలుసు. నా
మనసు నిండా మాధవుడు రూపం నిండున్నప్పుడు ఈ ఒట్టె కట్టెని నీకు అప్పచెప్పటం భావ్యం కాదనిపిస్తోంది బావా. ఆ ఆత్మవంచన కంటే ఆత్మహత్య మేలనిపిస్తోంది. దయచేసి నా కోసం వెతక్కండి. సెలవు. హేమ. మాధవ మాధవ రానుంది. చాలా ఘోరం జరిగిపోయిందయ్యా. ఏం జరిగింది? శ్రీపతికి హేమకి సలక్షణంగా పెళ్లి జరుగుతుందని పెద్దలు ఈ రాత్రికే ముహూర్తం నిశ్చయించారు. కానీ ఈ లోపు ఇది చూడు. ఏమిటిది? హేమ ఈ ఉత్తరం రాసిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. నిజమే మాధవ. ఆవిడ తను చేసుకుని అనడంతో శ్రీపతి గారు ఎదురు తిరిగారు. హేమకి నేను అక్కర్లేకపోతే నాకు హేమ అక్కర్లేదంటూ వాళ్ళ కాలేజీలో పనిచేసే ఓ టీచర్మని అదే ముహూర్తానికి పెళ్లి చేసుకుంటారంటూ పట్టుబట్టు. లేదండి, అలా జరగడానికి వీలేదు. శ్రీపతి బాబు తప్పు కూడా అమ్మాయిగానే పెళ్లి చేసుకోవాలి. అది ఎలా కుదురుతుంది మాధవ? హేమ ఈ పాటికి ఏ గోదాట్లను దూకి ఆత్మహత్య. అమ్మాయి గారికి అన్యాయం చేయడానికి ఆ దేవుడికి మనసు ఎలా వస్తుందిరా? ఆవిడకి ఏం అపాయం జరగదు. నువ్వు వెళ్ళి అమ్మాయి గారు ఎక్కడున్నారో అని చోట వెతుకు. నేను ఇక్కడి నుంచి ఎలవలా వచ్చి శ్రీపతి బాబు కాళవేళ పడి ఆ అమ్మాయి గారిని పెళ్లి చేసుడు చూస్తాను. నువ్వు వెళ్ళు. నాలుగు దొరికావు బే. రామా, నీకోసం ఎదురు చూస్తున్నా. బాబు గారు, అమ్మాయి గారు ఎక్కడ? చెప్పండి, మాట్లాడమండి. అమ్మాయి గారికి ఏమైంది? బాబు, నేను విన్నది నిజమేనా? మీరు అమ్మాయి గారిని కాదని ఇంకెవరినో పెళ్లి చేసుకోవటం, ఏదేమైనా సరే ఆ అమ్మాయి గారి పెళ్లి విషయంలో మాత్రం అన్యాయం జరగకూడదు బాబు. నిజమే మాధవ, హేమ పెళ్లి విషయంలో అన్యాయం జరగకూడదు. అందుకే
నన్ను చేసుకోవడం ఇష్టం లేక గోదావరిలో దూకిన హేమను ఒడ్డుకు చేర్చాను. నాకు ఇంకో అమ్మాయితో పెళ్లి జరగబోతోందన్న అబద్ధంతో నిన్ను ముహూర్త సమయానికి ఇక్కడికి రప్పించాను. హేమకు అన్యాయం జరగకూడదని నీ మనసులో గట్టి కోరిక కనుకుంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఆ గోదావరి తల్లి నీకు హేమకు కూడా మంగళ స్నానం చేయించింది. సుముహూర్తం ఇంకో 15 నిమిషాల్లో ఉంది. అక్కడ కళ్యాణం వెతుకుంది. ఇక్కడ హేమ సిద్ధంగా ఉంది. ఇవిగో పట్టుబట్లు, ఇవి కట్టుకుని హేమ మెళ్ళో మాంగళ్యం కట్టు మాధవ. చూడు మాధవ, దగ్గర బంధువులు మేమేమి చేయలేక చేతులు ముడుచు కూర్చుంటే ఏ సంబంధం లేని నువ్వు ఆపద్బాంధవుళ్ళ మా కుటుంబాన్ని ఆదుకున్నావు. హేమకి అండగా నిలిచావు. హేమకు నీ మీద, నీకు హేమ మీద ఉన్న ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు తెలుసుకోగలిగాను. తొందరపడి నీ ముందు నోరు జారినందుకు పెద్ద మనసుతో నన్ను క్షమించి హేమ చెయ్యేందుకు బాబు. అవును మాధవ, అన్నయ్య తన కావ్యాల్ని నీకు అంకితం చేసి ఆ రోజే నిన్ను తన అల్లుని చేసుకున్నాను. హేమ మెళ్ళో నువ్వు 3 ముళ్ళు వేస్తే ఆ లోకాన ఉన్న మా అన్నయ్య ఆత్మ శాంతిస్తుంది మాధవ. లేదండి, ఇది జరగని పని. జరగని పని అంటే కులం గురించా నీ సమస్య మాధవ? నీలా యాదవుడైన కృష్ణుడు ఎవరిని చేసుకున్నాడు? క్షత్రియకన్య సత్యభామని చేసుకోలేదా? రాచకన్య రుక్మిణి చేసుకోలేదా? హేమ కూడా క్షత్రియకన్య మాధవ. మీరెవరు ఎంతగా చెప్పినా సరే ఎందుకో నా మనసు ఒప్పుకోవడం లేదు. ఆ అమ్మాయి గారు మీ సొంత మనిషి, ఆవిడ మీరే పెళ్లి చేసుకోవాలి. సరే అయితే, ఇందరింతగా చెప్తున్నా హేమ మనసారా నిన్నే కోరుకుంటుందని తెలిసినా కూడా నేనే హేమం చేసుకు తీరాలి అని నువ్వు పట్టుబడితే అలాగే చేసుకుంటాను మాధవ. కానీ పెళ్లి చేసుకున్న మర్నాడే హేమ నీకు ఇలా కనిపిస్తుంది. మీ కలయిక ఈశ్వరేచ్ఛ, కాదంటే ఎవరితరం మాధవ? ఇద్దరు పార్వతీ పరమేశ్వరుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టారయ్యా.